స్టాక్ మార్కెట్స్ పడిపోయింది, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయింది. ఇప్పుడు మనకి పరిస్థితిలో చూడండి, గ్యాస్ బండ్లు కూడా దొరకడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మీకు ప్రకటన గ్రంథంలో చెప్పాం, మీకు రానున్న కాలంలో పరిస్థితులు తారుమారు అవుతాయని. సో దేవుని వాక్యాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ అంచె దినాల్లో మనం ఉన్నాం. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానంగా ప్రశాంతంగా మన కుటుంబాలు ఉండాలన్నా, మన దేశం ఉండాలన్నా, మన రాష్ట్రము ఉండాలన్నా, ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా మతం మీద పడిపోయారు. దేశం అభివృద్ధి చదువుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ మనం చూస్తే, అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే చాలా మంది చదువుకున్న నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఇప్పుడు మనకి. ఇంకా చూస్తేనంట, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మనకున్న పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడ లేదట. 200కు పైకి దాటి వెళ్ళిపోయిందంట పొల్యూషన్ అనేది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడం లేదు ఇప్పుడు, ఈ నిరుద్యోగాన్ని కంట్రోల్ చేయడం లేదు, ఈ ఇండస్ట్రీని మనం లాంచ్ అవుట్ చేయడం లేదు. ఇట్లాంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆలోచనలు మాని ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, గమనించండి, ప్రజలను నిట్టూర్పు తీసుకొచ్చే పరిస్థితులు చేస్తూ ఉన్నాయి. అది ఎవరైనప్పుడు కూడా బైబిల్ చెప్తుంది, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే, ప్రజలను అంటే ఏం చేయాలట, సంతోషింపజేసి ఆనందింపజేసేవాడుగా ఉండాలట.